హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మనం హోటల్లో సెట్ దోశ తింటూ ఉంటాం కదా, ఆ సెట్ దోశని అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దాంతో పాటుగా ఈ సెట్ దోశల్లోకి టేస్టీ అయిన వెల్లుల్లి పచ్చడిని దంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. ముందుగా ఇలాంటి వెడల్పాటి గిన్నెను ఒకటిని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నాయనుకోండి, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 2 కప్పులు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ ఇంట్లో వాడే రైసేనండి. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి. మట్టంతా కూడా నీట్గా పోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తానికి మునిగేదాకా నీళ్ళని యాడ్ చేయాలి. ఇలాగా నీళ్ళని వేసుకున్నాక దీంట్లోకి 1/2 స్పూను మెంతుల్ని యాడ్ చేయండి. ఈ మెంతుల్ని యాడ్ చేసుకున్నాక దీని మీద మనం మూత పెట్టేసుకొని కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఈ పప్పు అంతా కూడా నానేలాగా చూసుకోవాలి. అలాగే మనం వేరొక బౌల్లోకి 4 స్పూన్లు అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ అటుకుల్లోకి 4 స్పూన్లు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగులో ఈ అటుకులు మొత్తాన్ని కూడా నానబెట్టండి. అటుకులు నానటానికి మనకి 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూసారా, మనకి అటుకులు పెరుగు వేయంగానే చాలా మెత్తగా అయిపోయాయి. వీటిని కూడా ఒక పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకున్న ఈ పప్పు అన్నీ ఉన్నాయి కదండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇవి గ్రైండ్ అవ్వటానికి దీంట్లో ఉన్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారా, మనకి పిండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి. మొత్తం కూడా పేస్ట్ అయిపోయింది కదా, దీని మొత్తాన్ని ఓ పక్కకి పెట్టుకుందాము. ఈలోపు ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే గ్రైండ్ చేసుకుంటానికి మీకేమన్నా నీళ్ళు అవసరం పడి అనుకోండి, కొంచెం నీళ్ళని వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ అటుకుల మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దోశల్ని మీరు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి, లేదా మీరు రాత్రిపూట పిండి రుబ్బుకొని పెట్టుకొని తెల్లారి కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చు. ఇలాగా మనం దీని మీద మూత పెట్టేద్దాము. ఒక్కసారి మూత తీసి చూస్తే పిండి అంతా కూడా చూసారా, మనకి చక్కగా పొంగింది. అలాగే పిండి కూడా చక్కగా పులిసిందండి. ఇప్పుడు ఈ పులిసిన పిండిని మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపడా మనం నీళ్ళను కూడా యాడ్ చేద్దాము. అలాగే ఉప్పును కూడా వేసుకుందామండి. ముందుగా ఈ పిండికి సరిపడా 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే మీకు అవసరం మీద పడినంత మాత్రమే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారా, పిండి మొత్తం కూడా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోండి. పెనం వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని మరీ ఎక్కువ కాదండి, ఒక గెరిటెడు వేసి జస్ట్ లైట్గా ఇలాగ స్ప్రెడ్ చేయాలి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వెంటనే నూనె వేయొద్దండి, 1 నిమిషం పాటు వదిలేసేయండి. చూసారా, మీకు ఇలాగా హోల్స్ ఫామ్ అవుతాయి అంటే మీకు పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఆయిల్ని చుట్టూతా వేసుకోండి. చుట్టూతా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వదిలేసేయండి. వదిలేసాక ఈ దోశని నెమ్మదిగా రివర్స్ సైడ్కి టర్న్ చేసుకోండి. చూసారా, మనకి సెట్ దోశ హోటల్లో ఉన్నట్టే ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో. ఈ దోశలు 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి. అప్పుడే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని రివర్స్ సైడ్ కూడా టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. టేస్టీ అయిన సెట్ దోశలు తయారైపోయినాయి కదా. కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.
మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇడ్లీ దోశల్లోకి రోజు చట్నీ చేసుకునే టైం ఉండదు కదా, వర్కింగ్ ఉమెన్స్ కానీ కొంచెం హడావిడి అయిన రోజుల్లో. అలాంటప్పుడు ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగా స్టోర్ ఉంటుంది. దోశలోకి ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది. పక్క కొలతలతోటి చెప్తాను, నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. మీకు చింతపండు కొలత తెలియటానికి ఇలాగ నేను ఉండ చేసి చూపిస్తున్నానండి. ఇలాగ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. దీంట్లోకి ఒకసారి నీళ్ళని యాడ్ చేసుకొని చింతపండు మొత్తాన్ని ఈనెలు ఇత్తనాలు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసి కడుగుతున్నాను. మళ్ళీ ఇదే చింతపండులోకి మళ్ళీ వేడి నీళ్ళని పోసుకొని ఓ పక్కకు పెట్టుకోండి. మనం మిగతా దినుసులన్నీ వేయించుకునే లోపు చింతపండు చక్కగా నానుతుంది. స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోండి. బాండిలోకి ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. దీంట్లోకి 1 కప్పు పచ్చి శనగపప్పుని వేసుకోండి. పచ్చిశనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది, అందుకని ముందుగా ఈ పప్పుల్ని వేసుకుందాము. అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా సిమ్ములోనే వేయించాలి. లో ఫ్లేమ్లో ఎందుకు వేయించమంటున్నానంటే పప్పు లోపల బయట కూడా బాగా వేగుతుందండి. ఏదైతే కప్పుతో పచ్చిశనగపప్పుని తీసుకున్నామో ఇవి కొంచెం వేగాక అదే కప్పుతోటి 1 కప్పు మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బద్ద మినప్పప్పుని వాడుతున్నాను. ఇలాంటి వాటికి మనం బద్ద మినప్పప్పు వాడుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా పచ్చిశనగపప్పుతో పాటు కలిపి వేయించండి. ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదు. అదే కప్పుతోటి 1 కప్పు ధనియాలని తీసుకోండి. ధనియాలు ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఏ రెసిపీ చేసినా కూడా వీటిని కూడా అన్నిటితో కలిపి వేయించండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేయండి. జీలకర్ర ఎప్పుడూ కూడా వేడి మీద వేయకూడదు. ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడే సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేస్తున్నాను. కారం లేని అయితే 20 వేసుకోండి. కొంచెం కారంగా ఉన్నాయి అయితే ఒక 15 ఎండుమిరపకాయలు వాడండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా ఆ వేడికే వేగిపోతాయండి. స్టవ్ ఆన్ చేయకూడదు, ఎందుకంటే మనకి కొంచెం వేడున్న ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇలాగా మొత్తం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని పూర్తిగా చల్లారి పెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి 50 గ్రాముల అల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇలాగా అల్లం మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ అల్లం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా మనకి అన్ని బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాతే మీరు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, నీళ్లతో సహా యాడ్ చేసేసేయండి. అంటే మనకి పచ్చడి రుబ్బుకుంటానికి కూడా నీళ్ళు అవసరం కదా. అలాగే ఒక 50 గ్రాముల బెల్లాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, అలాగే గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మొత్తానికి సరిపడా 1.5 స్పూన్ దాకా కళ్ళుప్పును కూడా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మనకి అల్లంతోటి పచ్చడి తయారైపోయిందో. చక్కగా 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగానే నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని మనం దాంట్లోకి కొంచెం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని జారుడుగా చేసుకొని ఇడ్లీ దోశల్లోకి తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే మనం అన్నీ కూడా 50 గ్రాములే తీసుకున్నాము. మీరు క్వాంటిటీ డబల్ కావాలంటే డబల్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్. మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా మెత్తగా ఉండే చపాతీలండి. మనం పిండి చేతులతో కలపాల్సిన అవసరం కూడా లేదు. 2 నిమిషాల్లో పిండి రెడీ అవుతుంది.
5 నిమిషాల్లో ఎన్ని చపాతీలైనా మనం చేసుకోగలుగుతాము. నెల రోజులైనా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగే ఈ చపాతీలు ఉంటాయి. చపాతీల పిండిని మనం చేత్తో కాకుండా చిటికెలో ఎలా కలుపుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. పిండి చేతులతో కలపాల్సిన అవసరం ఏం లేదండి. చాలా చక్కగా బాగా గ్రైండ్ అవుతుంది. ఇలా కలిపిన పిండినైతే మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. మనం పిండి మొత్తానికి సరిపడా 1 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నూనె వేయటం వల్ల మనకి మిక్సీ జార్కి అతుక్కోకుండా వస్తుంది. 2 కప్పుల పిండికి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. దీన్ని మనం మిక్సీలోకి వేసుకొని 2 నిమిషాల పాటు మనం గ్రైండ్ చేస్తే పిండి అంతా కూడా చక్కగా ఇలా గ్రైండ్ అయిపోతుంది. చూడండి పిండి మనకి ఎంత పర్ఫెక్ట్గా మనకి మొత్తం అంతా కూడా వచ్చేసిందో. ఇప్పుడు మీ అందరికీ ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అక్క పిండి అయితే చక్కగా కలిపి చూపించేశావు, మరి మిక్సీ జార్ కడుక్కోవటానికే మాకు చాలా టైం పడుతుంది అని చెప్పి. ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్పే టిప్ తోటి మీకు చిటికెలో మిక్సీ జార్ కూడా నీట్గా అవుతుంది. మనం మిక్సీ జార్లోకి పావు వంతు ఇలాగా నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళని యాడ్ చేసుకొని టైట్గా దీని మీద మూతను పెట్టేసేయండి. ఇలా మూత పెట్టి ఇంకొకసారి మిక్సీని ఆడించండి. ఇలా చేయటం వల్ల మనకి సైడ్స్ ఏదైతే అతుక్కున్నాయో అవన్నీ కూడా నీట్గా పోయి మనకి నీట్గా మిక్సీ అనేది వచ్చేస్తుంది. మనం స్క్రబ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగానే చేతులతోటే అలా అంటేనే దాదాపుగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి ఇక్కడ నేను ఒక చిన్న ఉండ పిండిని తీసుకుంటున్నాను. దీని మీద మీరు పొడి పిండి చల్లించాల్సిన అవసరం లేదు. ఇలాగ చిన్న చపాతీలాగా ముందుగా చేసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండితోటే మీకు మెత్తగా పరాటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నానండి. కొంచెం ఆయిల్ని పైన స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయటం వలన ప్రతి చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. అలాగే మెత్తగా కూడా వస్తుంది. ఇలాగ హాఫ్ వర్క్ కట్ చేసి ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో వీడియోలో ఆ విధంగా మీరు రోల్ చేసేసుకోండి. రోల్ చేసిన దీన్ని మనం చక్కగా ఈ విధంగా రౌండ్గా స్క్వేరల్స్ లాగా చుడితే న్యాచురల్గా మనకి లేయర్స్ అనేవి వచ్చేస్తాయండి. పరాటా తయారు చేయడానికి చాలా మంది చాలా ఎక్కువ ప్రాసెస్లు చెప్తూ ఉంటారు, కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇలాగా మధ్యలోకి ఒత్తేసి దీని మీద కొంచెం పొడి పిండిని చల్లించుకొని రౌండ్గా పాముకోవటమే. యాక్చువల్గా చాలా మందికి రౌండ్గా ఈ చపాతీలని తయారు చేసుకోవటం అస్సలకి రాదు, కానీ ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్గానే వస్తాయండి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ దీన్ని రౌండ్గా పాముకుందాము. మరి మందంగా కాదు, అలా అని మరీ పల్చగా కాకుండా ఈవెన్గా మనం రౌండ్ షేప్లోకి చేసుకుంటే పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయండి. ఇదే విధంగా మిగిలిన అన్ని చపాతీలని కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద చపాతీలకి పెనాన్ని పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ దోశకి వేరే పెనం ఉంచుకోండి, చపాతీకి వేరే పెనం ఉంచుకోండి. చపాతీలు చేసిన పెనం మీద దోశలు రావటం చాలా కష్టమవుతుంది. ఇక్కడ నేను నెల రోజుల దాకా నిల్వ ఉండటానికి చిట్కాలు చెప్తున్నానండి. ముందుగా మనం మొత్తం చపాతీలని కాల్చకూడదు. 2 వైపులా కూడా 2 సెకండ్ల పాటు కాల్చుకొని వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాలితే సరిపోతుంది. అంటే మనకి రొట్టె పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా చేసుకొని మొత్తం అన్ని చపాతీలని కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే నెల రోజులైనా కానీ మెత్తగానే ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక చిట్కా చెప్తానండి. ఇక్కడ నేను ఆడి ఎకోబేక్ ఫుడ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ పేపర్ యూజ్ చేయటం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రతి ఐటెం కూడా మెత్తగానే ఉంటాయి. అలాగే మనకి ఆవిరి నీళ్లు పడుతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో. అవి పట్టడం వల్ల మనకి కింద అంతా కూడా నీళ్లు ఫామ్ అయ్యి మనం పెట్టిన ఫుడ్ అంతా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా మనం చేసిన చపాతీలని
కింద ఒక పేపర్ వేసుకొని చపాతీలన్నిటిని పెట్టుకోండి. అలాగే పైన కూడా ఇంకొక పేపర్ని వేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేయటం వల్ల మనకి నీళ్ళు అనేవి అస్సలకి పడవు. అలాగా పడినా కూడా ఒకవేళ ఆ పేపరే తడుస్తుంది అనమాట. సో మనకి ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఒకసారి వెళ్ళి చూడండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చపాతీలని తీసుకొని చక్కగా మనం స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని, మీరు కావాలంటే పుల్కాలాగైనా చేసుకోవచ్చు, లేదా దీని మీద నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని చపాతీలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అయ్యే టిప్ అండి. అలాగే బ్యాచిలర్స్కి కూడా యూజ్ అవుతుంది. మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. బయట మీకు బజార్లో దొరికేవన్నీ కూడా కెమికలైజ్డ్ ప్యాకెట్స్ అండి. వాటిని యూజ్ చేయటం కన్నా ఇలాగ యూజ్ చేయటం వల్ల హెల్త్ కూడా మంచిది. వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.